హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది పార్ట్ 2 అనమాట. నిన్నటి వ్లాగ్ అయితే నేను డిస్క్రిప్షన్ బ్లాగ్స్లో నేనైతే నిన్నటి లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. బట్ అది కొంచెం ఎడిటింగ్, నేను ఫస్టే చెప్తున్నాను, ఎడిటింగ్లో కొంచెం లెంతీ అయింది, కానీ చాలా యూస్ఫుల్ వీడియో. అంటే ఏదో చూద్దామని కాదు, బట్ ఎవరైనా పూజ చేసుకుని ఇల్లు క్లీన్గా చేసుకోవాలి అనుకుంటే మనం ఎలాంటి టిప్స్ వాడితే ఇల్లు ఈజీగా మనము అన్ని డబ్బాలు అన్నీ ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది నిన్నటి వీడియోలో కొంచెం చూపించాను. సో ఈరోజు సెకండ్ పార్ట్ అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చింది, ఏదైనా మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అయితే అక్కడ మీరు ఒక క్లిక్ ఇచ్చినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన కంటెంట్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మార్నింగ్, ఇది వచ్చేసి నేను సాటర్డే నైట్ ట్యూషన్ పిల్లలు నాకు ఆల్మోస్ట్ 8:30కి వెళ్తారు. 5:30 to 8:30 నా ట్యూషన్ టైం అనమాట. సో వాళ్ళకి 5:30 to 8:30 నేను కంపల్సరీగా నా టైంలో నేను ఎలాంటి వర్క్స్ పెట్టుకోకుండా వాళ్ళని అంటే పిల్లల్ని మాత్రమే చూసుకుంటాను. వాళ్ళకి చెప్పడము, వాళ్ళని చదివించడము ఇదంతా అయిపోయిన తర్వాత 8:30కి ఆ టైంకి మా పెద్దమ్మాయి నాకు చెప్పులు కావాలి అని పాపం 1 week 10 days నుంచి అడుగుతుంది. బట్ వాళ్ళ నాన్నకు కుదరట్లేదు అని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా తను కొంచెం మూడ్ ఆఫ్ అయిందనమాట. పిల్లల్ని కూడా ఊరికే మన పనులతో మూడ్ ఆఫ్ చేయడం పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పేసి సరేలే అని ఇంకా బయటికి వెళ్ళాము. కుదరట్లేదు అని చెప్పేసి వెళ్ళి వాళ్ళకి మాల్కి వెళ్ళాము. ఇక్కడ నెక్లెస్ మాల్ అని ఒకటి ఉంటుంది అనమాట. వండర్ ఏంటి అంటే మేము వెళ్ళింది 8:30కి 9 o'clock షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఆ టైంకి అయితే వెళ్ళి పిల్లలకి చెప్పులు తీసుకొని వచ్చి డిన్నర్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా చిందరవందరగా ఉంది అని చెప్పేసి కొన్ని బాటిల్స్ అయితే క్లీన్ చేసి జార్స్ ఆర్గనైజ్ చేశాను. ఇంకా పొద్దున ఈ సండే మార్నింగ్ అనమాట, లేవగానే ఫస్ట్ అయితే ఈ పని అయితే చేసుకున్నాను. సింక్లో ఉన్న గిన్నెలండి నేను మొన్న నైటే అన్నీ బయట వేసాను అనమాట. సింక్ అంతా ఖాళీ పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ తోమాలి. ఇక్కడైతే ఇంకా సెల్ఫ్లో ఉన్న డబ్బాలన్నీ తీసి అన్నీ పెట్టేసుకొని హాల్లో పెట్టేసుకొని అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. దీనికైతే ఒక DIY లిక్విడ్ మనము ఈజీగా ప్రిపేర్ చేసుకునేది, అందరికీ అందుబాటులో ఉండేది అనమాట. వెనిగర్ కంపల్సరీగా నేను మరీ చెప్తాను, ఇప్పుడు వెనిగర్ దొరకని చోట ఎక్కడ ఉండదు. అది చేసే పని ఇంకా ఏ ప్రోడక్ట్ చేసినా కూడా దానికి మనీ ఎక్కువ పెట్టాల్సిందే. వెనిగరు, నెక్స్ట్ వచ్చేసి విమ్ లిక్విడ్, ఒక 1/2 liter బాటిల్లో ఒక క్యాప్ వెనిగరు, ఒక క్యాప్ విమ్ లిక్విడ్. క్యాప్ కూడా పట్టదులేండి, తక్కువే పడుతుంది, మీ ఇష్టం. అది కొంచెం వేసేసి ఇలా స్ప్రే చేసుకుంటూ మనము మైక్రోఫైబర్ క్లాత్, నా దగ్గర టవల్స్ ఉంటాయి కదా, అలా మనము ఏంటంటే డస్ట్ పొడి బట్టతో ఒకవైపు ఏంటంటే తడి చేసుకొని ఫస్ట్ పొడితో దుమ్మంతా దురిపిన తర్వాత తడి బట్టతో ప్రతి డబ్బా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను అనమాట. ఇవి ఏంటి అంటే నేను ఎప్పుడు అయిపోయిన సామాన్లు అప్పుడే తోముకుంటాను డబ్బాలు, తర్వాతనే ఫిల్ చేసుకుంటాను. బట్ ఇది నాకు అయ్యేసరికి 45 minutes అలా పట్టిందిలేండి. కానీ 4:15కి లేచాను కదా, ఆల్మోస్ట్ 5:36 అయితే అయ్యింది. అక్కడ ఆయన ఉన్నారు. సో ఏదో అంటే సరదాగా మాట్లాడుకుంటూ చేస్తున్నాను. తనైతే సినిమా పెట్టుకున్నాడు. నాకేమో మార్నింగ్ లేచి మంచిగా పాటలు పెట్టుకొని చేద్దామని అనుకుంటే తను పొద్దున్నే లేచి సినిమా పెట్టుకొని కూర్చున్నాడు. ఇక నాకేమో ఎలా అంటే కొంచెం పాటలు పాడుతూ వింటూ పని చేస్తే ఎంత పని చేసినా కూడా నాకు అస్సలు చేసినట్టే అనిపిద్దండి. గంటలైనా సరే చేస్తాను, ఆయాసం లేకుండా చేస్తాను. కానీ అంటే ఏది ఇలాంటి శ్రమ లేకుండా అలా వింటూ చేస్తాను. బట్ ఇంకా మా ఆయన ఫోన్ తీసుకొని పక్కన పెట్టుకొని పాటలు వినుకుంటూ క్లీనింగ్ చేస్తున్నాను. ఇంకా తనైతే సినిమా పెట్టుకొని చూస్తున్నాడు అనమాట. సో తనని ఇబ్బంది పెట్టకుండా నాకైతే ఫోన్ ఇచ్చాడు. నేను ఇలాగో వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి నా ఫోన్ నా చేతిలో ఉంది. ఇంకా ఇక్కడైతే ప్రతిదీ నేను ఇంకా డీమార్ట్కి వెళ్ళి కొన్ని సామాన్లు కూడా తెచ్చుకోవాలి, కానీ తెచ్చుకోలేదు. పండగ మాకు బుధవారం అయింది అనుకుంటే గురువారం రోజు మ్యారేజ్ ఉంది. సో రేపో ఎల్లుండో వెళ్ళి
తీసుకోవాలి. అందుకే నేను డే బై డే పోస్ట్ చేసే వీడియోస్ కూడా ఈ 2-3 డేస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. బికాస్ ఫ్రైడే పూజ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా ఈ ఫ్రైడేనో నెక్స్ట్ ఫ్రైడేనో చేసుకునే వాళ్ళకు కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఈ మిక్సీ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మిస్టేక్లో 5,000 అని, కాదండి 500 అన్లిమిటెడ్లో అంటే 10,000 బిల్ చేసాంలేండి. యాక్చువల్గా 2,000 అయి ఉంటుంది ప్రైస్. సో బోనస్ 500 కడితే మీకు మిక్సీ వస్తుందని చెప్పారు. సో ఎలాగో 10,000 బిల్ చేశాం కదా అని చెప్పేసి ఎక్స్ట్రా ఒక 500 కట్టి ఈ మిక్సీ అయితే తీసుకున్నాను. బట్ ఇది నాకు ఆపద్ బాంధవుడు అంటారు కదా, అలా ఆపద సమయంలో ఆదుకుంటుంది. ఇప్పుడు నా మిక్సీ పని అయితే అయిపోయిందనమాట, దాన్ని ఇంకా రిపేర్కి ఇవ్వలేదు. సో ఈ మిక్సీ వాడుతున్నాను, పర్వాలేదు, బాగానే యూజ్ అవుతుందండి. ఇదేంటి అంటే మళ్ళీ ఆఫర్ ఉన్నప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు కదా, సో కొంచెం ఆలోచించకుండా తీసుకుంటే బెటరే అని అయితే నాకైతే అనిపించింది అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇంకా టైం వచ్చేసి 6:15 అలా అవుతుంది, తెల్లవారుతుంది కదా, ఇంకా ముగ్గు అయితే వేద్దాము అని చెప్పేసి. ఏదైనా వాకిలి పాచిగా ఉంటే చూడాలనిపించింది కదా, అందుకని చెప్పేసి సింపుల్గా అయితే ఒక చిన్న ఫ్లవర్తో అయితే నా ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇక్కడ ఈరోజు మాత్రం ఎవరైతే రక్షాబంధన్ చేసుకుంటున్నారో, కట్టినా కట్టకపోయినా అన్న చెల్లెల అనుబంధం, అన్న తమ్ముల తోబుట్టుల బంధం అనేది చాలా చాలా గొప్పది. ఈ విషయం నేను 100కి 200% నమ్ముతాను. సో అందరం సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరం సహాయం చేసుకుంటూ, అంటే ఆపదకాలంలో ఉంటూ అప్పుడప్పుడు పలకరించుకున్నా సరే ప్రేమలు అనేవి పోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరం హ్యాపీగా ఉండాలని. ఈరోజు నేను మా తమ్ముడికి రాఖీ కట్టలేకపోయాను, తర్వాతైనా కడతాను, ఫోన్లో మాట్లాడాను. సో ఇది ఇక్కడైతే ఇంకా నేను నిన్న అయితే చూసారా ఎన్ని గిన్నెలు తోమానంటే నా చేతి నొప్పి వచ్చేసింది చెప్పాలంటే. ప్రతి స్పూను, ఫోర్కు, స్పూను, నైఫులు ఎన్ని ఉన్నాయో అన్ని నైఫులు అన్నీ తోముకున్నానండి. అంటే గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ మధ్యాహ్నం ఆ టైంకి ఒక 12కి 12:30కి అట్లా మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చాను. అది వచ్చేసి బాల్కనీలో తోముకున్నాను, గిన్నెలన్నీ అక్కడ వేసేసాను అనమాట. మళ్ళీ మెస్ డోరు, ఇదేంటి అంటే ఇంకా కిచెన్లో మెస్ డోర్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అలా డస్ట్ పట్టింది. దీనికోసం అయితే ఫస్ట్ కొంచెం సర్ఫ్ నీళ్ళు అయితే వేసి, మన దగ్గర మెస్ క్లీన్ చేసేది ఒక టూల్ ఉంటుంది కదా, ఆ టూల్ నా దగ్గర ఉంది. యాక్చువల్గా దాని యూజ్ నాకు పెద్దగా క్వాలిటీ నచ్చలేదులేండి, కానీ వర్క్ మాత్రం బాగానే చేస్తుంది. సో ఇది కొంచెం నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను అనమాట, ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుందని చెప్పేసి. సర్ఫ్ నీళ్ళతో ఫస్ట్ ఒకసారి క్లీన్ చేశాను, జిడ్డంతా కిందికి రాలిపోయింది, కిందికి వచ్చేసింది అనమాట. తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసేసి క్లీన్ చేసుకున్నాను. అలాగే కిటికీ, నెక్స్ట్ టైల్స్ పైన ఉన్నవి, కిటికీలో ఉన్న ఈ సందులు ఇవి కూడా, మేము ఉండేది రెంటెడ్ హౌస్, బట్ ఏ హౌస్ అయినా సరే అది మన ఇల్లు లాగా చూసుకుంటేనే మనకు సంతోషం అనమాట. ఎవరిల్లో అని అనుకునేది కాదు, మనము రెంట్ కట్టినన్ని రోజులు ఆ ఇల్లు మనదే అవుతుంది కదా. అందుకని చెప్పేసి మనకు పాజిటివిటీ ఎలా ఉంటుంది అనేది ఒకటే మనం చూసుకోవాలి. ఎప్పుడో ఒకసారి చేసే పని కాబట్టి ఈ పని నీట్గా చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇంకా ప్రతిదీ క్లీన్ చేస్తున్నాను. మా వారికి అయితే నా క్లీనింగ్ చూస్తే ఏమనాలో అర్థం అవ్వట్లేదు యాక్చువల్గా. ఇంకా ఇంతసేపు అన్నట్టుగా అనుకుంటున్నాడు, బట్ తను కూడా హెల్ప్ చేశారులేండి. తను బాల్కనీ వాష్ ఏరియా తను క్లీన్ చేశాడనమాట. ఈ టైల్స్ ఇవన్నీ ఇంకా నేనే క్లీన్ చేసుకున్నాను. ఈ టైల్స్ కూడా పైకి అందదు కాబట్టి రోజు క్లీన్ చేయలేము. సో అప్పుడప్పుడైనా సరే అలా ఒకసారి సబ్బుతో నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి వైపర్తో మంచిగా తుడుచుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నా స్టవ్ కింద పార్ట్ ఏదైతే ఉంటుందో మనము సిలిండర్ పెడతాం కదా, ఆ ఏరియా అనమాట. ఆ ఏరియాలో కూడా కొంచెం సర్ఫ్ నీళ్ళు వేసి ఇది చెప్పాను మీకు, ఈ టూల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. 2-in-1 మనకి వైపర్ కమ్ బ్రష్ వస్తుంది అని చెప్పేసి. సో దాంతోనైతే క్లీన్ చేస్తున్నాను. మా ఆయన ఆల్రెడీ ఇక్కడ కూడా దుమ్ము ఇవి అయితే తను పాపం తీసేశారులేండి. నేను బయట గిన్నెలు తోముతుంటే ఇంకా టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి తను ఇక్కడ ఉన్నవి తీసి బయట పెట్టేశారు. ఇంకా నేనే క్లీన్ చేస్తాను, ఈ ప్రతిదీ క్లీన్ చేసుకోవాలి, నాకు అట్లయితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను ఏంటంటే అన్నీ రుద్దుకుంటూ వస్తున్నాను సర్ఫ్ నీళ్ళతోటి. ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. నిజంగా ఏ పనైనా సరే చేయడంలో మనము చేసే పని మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. దట్టు చూసినప్పుడు కూడా ఒక మంచి గుడ్ వైబ్స్ అయితే రావాలి, మనల్ని చూసి ఇంకెవరు మోటివేట్ అవ్వాలి. నిన్న మా ఇంటికి ఒక ఆంటీ వచ్చారనమాట. ఆంటీ చూసి షాక్ అవుతున్నారు, ఏంటి రాధిక ఇంత నీట్గా క్లీన్ చేసుకున్నామని. నా కష్టం అంతా ఒక్క మాటతో వెళ్ళిపోయింది.
అంటే నేను పడ్డ కష్టానికి ఆంటీ అనగానే అవునా నేను ఇంత నీట్గా చేసుకున్నానా అని ఒక స్పెషల్గా అంటే నేను ఇంత ఇంత చేశానా అని. బట్ నిజంగా చెప్తున్నాను, ఎంత అంటే అంత ఆయాసం. అంటే లైక్ అంటే మార్నింగ్ టిఫిన్ చేసినా కూడా ఇదంతా అంటే మనము ఈ మధ్య పనులు వంగి చేసకుండా ప్రతిదీ ఏంటంటే నిల్చొని చేసేవే ఎక్కువైపోయాయి కదా. ఇక్కడ వంగి నేను ప్రతిదీ క్లీన్ చేసి నాకు ఒక్కసారి లేచేసరికి కళ్ళు తిరిగిన ఫీలింగ్ వచ్చిందనమాట. నాకే అనిపించింది ఏంటి అసలు ఇట్లా ఇలా అవుతుంది అని చెప్పేసి. కానీ పని అనేది మనం అనుకుంటాము ఎప్పటికప్పటికే చేసుకోవాలని. నిజంగా చెప్తున్నాను కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీక్లో, ఈ వీక్ ఇప్పుడు ఫ్రైడే వచ్చింది అంటే థర్స్డే రోజు ఈ పని చేసుకోవాలి, ఇది క్లీన్ పెట్టుకోవాలి. బుధవారం వచ్చిందంటే ఇట్లా వాష్రూమ్స్ కడుక్కోవాలి. అట్లా పెట్టుకుంటేనే బెస్ట్ అండి. అది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు మేడ్స్ పెట్టుకున్నా లేదంటే ఎవరినైనా పెట్టుకోవాలి, కానీ అన్నీ మనమే చేస్తాము అనుకోవడం కూడా చాలా తప్పు. ఎంతమంది మగవాళ్ళు కూడా హెల్ప్ చేయలేరండి నిజంగా. అందరూ అయితే చేయలేరు. మా ఇంట్లో చేస్తారు, మా వారు చేస్తారులేండి కొన్ని సార్లు, కానీ ఒక్కొక్కసారి నేనే ఇబ్బంది పెట్టంతానని. కానీ చేసేవాళ్ళు ఉంటారు. పిల్లలు కూడా ఈ మధ్య అంత సపోర్ట్ ఇవ్వట్లేదు నిజంగా చెప్పాలంటే. వాళ్ళకు స్టడీస్ ప్రెషర్ చాలా ఎక్కువైపోతుంది కదా. ఇంకా ఇక్కడైతే మొత్తం నీళ్ళతో కొట్టేస్తానమాట. అలాగే పనిలో పనిగా ప్లాస్టిక్ చైర్స్, ఇంకా చైర్ కూడా కడిగేశాను. ఈ చైర్ కడగడం ఏంటంటే నాకు చిన్నప్పుడు మా ఇంట్లో ఇప్పుడు మనము ఇల్లు కడుగుతాం కదా, కడిగినప్పుడు కుర్చీలు ఉంటాయి కాబట్టి కుర్చీలు కూడా కంపల్సరీ వారానికి ఒకసారి కడిగేవాళ్ళము. అలా నాకు అరే కుర్చీ కూడా కడిగేస్తే అయిపోతుంది కదా అని అయితే అనిపించింది. ఇంకా నీళ్ళు మొత్తం నాకు హాల్లోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఫాస్ట్గా ఈ చిన్న వైప్తో అయితే నీళ్ళన్నీ కొట్టేసుకున్నాను. మొత్తానికి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇల్లు మాత్రం ఇలా ఉందండి. సెల్ఫ్లు కడుక్కోకపోయినా కూడా ఇల్లంతా ఇలా నీట్గా టైల్స్ తలతల మెరుస్తూ, నా మెస్టోరు ఇంకా అది చాలా సూపర్గా ఉంది అసలు. ఇలా మెరుస్తూ ఇల్లు అయితే కనిపించింది. ఎంత రెంట్ హౌస్ అయినా మనకు నచ్చినట్టుగా ఉండకపోయినా మనకు నచ్చినట్టుగా మనం క్లీన్గా పెట్టుకొని మనకు నచ్చిన ఆర్గనైజర్స్తోని కిచెన్ అదే మనకు రెగ్యులర్గా మనం ఉండేది డేలో సగం డే అందులోనే ఉంటాం కాబట్టి ఆడవాళ్ళకి ఇది ఒక మెయిన్ పార్ట్ అని చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. ఇలా అయితే మొత్తం అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇది ఇంకా చూడసారా, ఇంకా ఇన్ని సామాన్లు నేను సర్దుకోవాలి. ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పటికి కొన్ని సర్దుకున్నాను. ఇవన్నీ తోముకున్న సామాన్లే. నాకు ఈ పని అంతా నిన్న చేసేసరికి మొన్న కలిపి ఆల్మోస్ట్ 10 hours పట్టినట్టుంది. బట్ 10 hours పోయినా సరే కానీ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇలా మొత్తం డబ్బాలు అయితే కొన్ని అయితే సర్దేసుకున్నాను. స్టీల్ సామాన్లు మాత్రం వేరే ఆర్గనైజర్స్లో పెట్టుకుందాము అని అయితే అనుకుంటున్నాను అనమాట. అది కూడా నేను చిన్న వీడియోలో అయితే చూపిస్తానులేండి. సో ఇలా అయితే నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను, అలాగే ఆర్గనైజర్స్ చేసుకున్నాను. ఇంకా చేసుకునేవి కూడా ఉన్నాయని చెప్పాను కదా, అదంతా అయిపోయాక అవుట్పుట్ మళ్ళీ ఒకసారి మీకైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.